ఈరోజు ముఖ్యంగా మీ కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు మాదక ద్రవ్యాల నిషేధాన్ని ఈరోజు రావుస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 200 ఎన్సీసీ యూనిట్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రానికి మా ఆర్మీ స్టాఫ్, రావుస్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్ ఈ ప్రోగ్రానికి అటెండ్ చేయడం మాదక ద్రవ్యాల నిషేధంపై ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడం ఈరోజు జరుగుతుంది. ఈ ప్రోగ్రానికి సుమారు 200 మంది విద్యార్థుల వరకు అటెండ్ అవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తారు? ఈ ప్రోగ్రామ్ ని విఆర్సీ సెంటర్ టు గాంధీ బొమ్మ వరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ కాన్సెప్ట్ యువతలో సరికొత్త మార్పును తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఐఎమ్ लेफ्टिनेंट प्रसाद, राउस डिग्री कलाशाला 200 एनसीसी यूनिट नेल्लूरू. मेन मोटो है अपने देश लाइफ को लॉन्ग लाइफ करने के लिए, बीमारी से बचने के लिए नशा मुक्ति बहुत ही जरूरी है. नशा से बचना एक व्यक्ति को अपने बॉडी के लिए, अपने परिवार के लिए, अपने बच्चों के लिए, अपने सेहत के लिए, बीमारी से बचने के लिए नशा मुक्ति अभियान बहुत ही जरूरी है. కాలేజ్ నుంచి వస్తున్నాము. ఈరోజు డ్రగ్ అబ్యూస్ గురించి ర్యాలీ చేస్తున్నాము. అంటే వాటిని ఎలాగా రెడ్యూస్ చేయాలి అని వారి గురించి ర్యాలీ చేస్తున్నాము. 200 IMA నుంచి నాశా ముక్త్ భారత్ అభియాన్ నుంచి డ్రగ్ అబ్యూస్ గురించి ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఏం చెప్తున్నారు ఈ సందర్భంగా యువతకి? వాటిని తగ్గించి రెడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాం. డ్రగ్స్ తీసుకోకూడదు. రావుస్ కాలేజ్ నుంచి ఎన్సీసీ వాళ్ళు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. 200 IMA నుంచి ర్యాలీ ఫామ్ లో కండక్ట్ చేస్తున్నారు. సో ఇదండి ఎన్సీసీ, ఎన్ఎస్ఏ వాళ్ళు యూత్ అందరూ కూడా డ్రగ్స్ తీసుకోకూడదు అనే కాన్సెప్ట్ తో వీళ్ళు ర్యాలీ రూపంలో విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిర్వహిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ తీసుకోకుండా ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోకుండా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. మాదక ద్రవ్యాలను మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.